నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా, మీ వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్విటేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇది 100% మన జీవితానికి సంబంధించిన సబ్జెక్ట్. సో ఫ్రెండ్స్, మీరు ఎలాగూ వచ్చేసారు, ఇక్కడ పేపరు పెన్ను రెడీగా పెట్టుకోండి, కంప్లీట్గా ఆలకించండి. 100% నచ్చినట్లయితే మనం ఒక పార్ట్నర్గా కలిసి పనిచేద్దాం. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి బలవంతం లేదు ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. నేను వచ్చింది నాకు ఏదైతే మంచి జరిగిందో గత సంవత్సర కాలంలో, 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను ఏదైతే చూడలేదో అలాంటిది ఈ సమాజానికి, ఈ లోక కళ్యాణం జరగాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రోగ్రాం జనవరి నుంచి కండక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మీరు మొత్తం వినండి శ్రద్ధగా. వినడానికి, మీరు నిర్ణయించుకోవడానికి. జీవితంలో మనం ఏదైనా ఒక నిర్ణయం జరగాలి అంటే ప్రశాంతమైనటువంటి మనసు ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వాక్యమే కాదు, ప్రతి పదాన్ని కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఎందుకంటే మిత్రులారా, ఒక బ్లాక్ బోర్డు పైన అప్పటికే ఏదైనా రాసి ఉన్నట్లయితే, దాని తర్వాత మళ్ళీ మనం ఏదైనా రాసినట్లయితే చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఓపెన్ మైండ్గా ఉండండి. ఆ తర్వాత డిసిషన్ మీరు ఏది తీసుకున్నా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, పిక్చర్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే, వెంకట్ సార్ చెప్పారు, వాళ్ళకి సౌండ్ రావట్లేదంటే స్క్రీన్ టచ్ చేసినప్పుడు బాటంలో కాల్ వయా డివైస్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది. ఆ విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించి 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, మరి ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. ఒక్కసారి కనుక చూసినట్లయితే అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు. అక్కడ కంపెనీలు 1800 ఉన్నాయి మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్లో 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయి. మన భారతదేశ విషయానికి వచ్చినప్పుడు 140 కోట్ల జనాభా ఉంటే 457 కంపెనీలే ఉన్నాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, బిజినెస్ పొటెన్షియాలిటీ ఉంది, వ్యాపారము అపారంగా వచ్చే అవకాశం ఉంది. దానికోసం మనం కక్కుర్తిపడి, మనము బాధపడి వేరే వాళ్ళని బాధ పెట్టొద్దు. మన జీవితంలో మిత్రులారా, మీరు ఏ పని చేసినప్పటికీ మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించొద్దు. ప్రకృతి, ప్రభుత్వము, పక్కవాళ్ళు. సో మిత్రులారా, ప్రకృతికి విపత్తు కలిగించినప్పుడు, ఇబ్బంది కలిగించినప్పుడు దాని ప్రతీకారంగా కోవిడ్ మనం అనుభవిస్తూ ఉన్నాం. చేసిన కర్మ చెడని పదార్థం మిత్రులారా. సో మన కర్మ అనేటటువంటిది తెలియక ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు మనం, కానీ తెలిసిన తర్వాత మనము తప్పు చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం మిత్రులారా. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది అపారమైనటువంటి గొప్ప ఇండస్ట్రీ. ఇది గుర్తించింది భారత ప్రభుత్వం. అయితే అందులో వచ్చిన నెక్స్ట్ మనీ చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఒక్కొక్కటి చాలా క్లియర్గా మనం చూద్దాం. ఈరోజు మనకు ఇది కావాల్సింది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. ఈరోజు అందులో గూగుల్ ప్లే స్టోర్లో మనం ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేసాం మన అవసరాల రీత్యా. గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే చేసాము నగదు లావాదేవీలు చేయాలనుకున్నప్పుడు. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఊలో మనము డౌన్లోడ్ చేసాము. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేసాము. ఎక్కడైనా బస చేయాలనుకున్నప్పుడు
ఓయో హోటల్స్ చేసాం. ఇవన్నీ కూడా మిత్రులారా ఇంకా ఎన్నో ఎన్నో టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. ఇది మొత్తం పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది బిజినెస్ కు సంబంధించింది మిత్రులారా. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది మిత్రులారా. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మనము ప్రోడక్ట్. దానికి భిన్నంగా B2B అనే విధానమే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ర్యాకెట్ సైన్స్ ఏమీ లేదు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి B2Bలో మనం కస్టమర్ కాబట్టి అక్కడ మనకు అర్నింగ్ అవకాశాలు అంటే సంపాదనకు అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళకు మనం కస్టమర్, మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళకు ఒక ప్రోడక్ట్ మనం. కానీ దానికి భిన్నంగా B2Bలో ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. 10% 90% అనేది డిసైడ్ అయింది ఇక్కడ. వాళ్ళు 100% వాళ్ళే తీసుకుంటున్నారు, 10% మెయింటెనెన్స్ తీసుకొని 90% మనకి ఇస్తుంది. ఇవ్వడమే కాకుండా ఎలాంటి గొల్యాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఇది నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. మీరు కూడా ఈరోజు స్టడీ చేయండి. ఎలాంటి గొల్యాలు లేవు కాబట్టి అపరిమితమైన అన్లిమిటెడ్ ఇన్కమ్కు స్కోప్ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా. ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు గూగుల్ బాబాని అడగొచ్చు మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని. ఆ గైడ్ లైన్స్లో కనుక చూసినట్లయితే 457 కంపెనీలు ఉన్నాయి, అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. అయితే మిత్రులారా, అక్కడ సర్వీస్ సెక్టార్ గురించి 36 సార్లు 36 టైమ్స్ ప్రభుత్వం డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ సర్వీస్ యాక్చువల్. మిత్రులారా, నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు పదే పదే చెప్తున్నానంటే, ఈరోజు క్యాష్ బ్యాక్ వచ్చిన ఎంత సర్వీస్ అని జనాలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి, మోసపోకండి. సో మిత్రులారా, మనం ఒకసారి మోసపోతే ఈరోజు మార్కెట్లో ఎంతమందికి నెట్వర్క్ అని చెప్తే మూతిగాలిన పిల్లిలాగా, తోకగాలిన పిల్లిలాగా గంతేస్తూ ఉంటారు. కారణం ఏంటి? కారణం ఒకటే మిత్రులారా, మన అజ్ఞానం, మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ. సో మళ్ళీ మిస్టేక్ జరగకూడదు. కాబట్టి మిత్రులారా, నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు, నష్టపోవద్దని చెప్తా ఉన్నా. మీ సమయానికి ఎవరు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు? ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా. నేను కూడా మీలాంటి వ్యక్తినే, మీకంటే కొద్దిగా ముందు వచ్చాను అంతే. సో మిత్రులారా, నాకు జరిగినది ఏదైతే ఉందో నేను ముందే చెప్పా స్టార్టింగ్లో, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏ అనుభూతి పొందానో అది మీకు వ్యక్తపరుస్తా ఉన్నాను. ఆ తర్వాత చూసినట్లయితే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఈ రోజే మీరు చెప్పేస్తా ఉన్నారు ₹1 లేదు. ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ చెప్తా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ కాదు ఈ కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, జీరో లైబిలిటీ వ్యాపారమే ఇది, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఇక మిత్రులారా, నా విషయానికి వస్తున్నట్లయితే 32 ఇయర్స్ నుంచి నేను మార్కెటింగ్లో తిరిగి నేను అలసిపోయిన ఫ్రెండ్స్. కాబట్టి 3వ తారీఖు అక్టోబరు 2019 గత సంవత్సరం నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న ఉద్యోగం ఇది నాది. సో మిత్రులారా, మీకు కూడా నేను చెప్తా ఉన్నా, ఒకవేళ మీకు తిరగాలనేటటువంటి కుతూహలం ఉన్నట్లయితే తిరగండి. కానీ అర్థం చేసుకోండి మిత్రులారా, ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు వస్తే రాని పరిస్థితి నుంచి డబ్బులే ఖర్చు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే డిజిటల్ సిస్టమ్ వచ్చింది మన దగ్గర. అర్థం చేసుకోండి మిత్రులారా, ఇది ఫిజికల్గా ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సర్వీస్ సెక్టార్ కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు బాధాకరమైన విషయం, సీనియర్స్ అందరూ కూడా ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. ఆ తర్వాత ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ప్రొడక్ట్స్ కొనాలనేటటువంటి గొల్లాలు కొనుక్కొని ఇంట్లో పెట్టకుండా ఫ్రెండ్స్ దగ్గర పెట్టి ఎంతమంది ఇంట్లో నెట్వర్క్ చేయమని చెప్తా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. చాలా మంది ఇంట్లో వ్యతిరేకిస్తూ ఉన్నారు, దొంగసాటుగా చేస్తూ ఉన్నారు. కానీ మిత్రులారా, ఎంత కాలం చేయగలుగుతాం అలాంటి పనులు? సో
ఇక్కడ అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్ మిత్రులారా. ఇన్స్టెంట్ డెలివరీ, మనం ఏం ప్రొడక్ట్స్ మోసుకపోయి డెలివరీ చేయాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ. ఆ తర్వాత మిత్రులారా 24/7 నేను ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి మన చేతిలో కట్ ఆఫ్, మన చేతిలో పేమెంట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 సెకండ్స్ కాలంలో డబ్బులు తీసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. దానికి నిదర్శనం ఏంటిది, ప్రూఫ్ ఏంటిది అంటే ఈరోజు జనాలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. 3.5 సంవత్సరాల నుంచి మిత్రులారా ఇక్కడ దినాభివృద్ధి చెందుతా ఉన్నది కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎలాంటి ఎంకరేజ్మెంట్స్గా అంటే మీన్స్ ఎలాంటి మీకు అవి ఇవి ఇస్తానని ప్రగల్భాలు లేకుండా సిస్టమేటిక్గా కంపెనీని అర్థం చేసుకోండి. మీరు కంపెనీని అర్థం చేసుకుని కంపెనీ ఏది చెప్తుందో అది చేస్తే చాలు మిత్రులారా. అందుకే ఫాస్ట్ బిజినెస్ గ్రోతింగ్ అవుతుంది. నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, నా గురించే చెప్తున్నా, నేను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఈ సంవత్సర కాలంలో 52,000 మంది, 52,000 మిత్రులారా. ఒకవేళ నేనే గొప్పవాడిని అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్ వచ్చి ఉండాలి, రాలేదు మిత్రులారా. అంటే దానికి అర్థం జనాలకు మనము చెప్తే నెట్వర్క్ చేసినాం అనుకున్నాం మనం, కానీ నెట్టి వర్క్ చేసినాం అన్న సంగతి ఇప్పుడు అర్థమైంది మిత్రులారా. పుషింగ్ బిల్లే బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్ మిత్రులారా ఇది. కాబట్టి ఏ బెనిఫిట్ నేను పొందుతున్నా అనేది నా హృదయంలో నుంచి చెప్తా ఉన్నా. ఎంతోమంది నా టీంలో ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉన్నారు మిత్రులారా, కుటుంబంతో. సో ఫాస్ట్ బిజినెస్ గ్రోత్కి ఇది నిదర్శనం. ఇక పోతే మిత్రులారా, చాలా మందికి పిచ్చెక్కుతున్న విషయం ఒకటి, 178 కోట్లు. ఇక్కడ 1770 రూపాయలు కనుక పెట్టినట్లయితే అవ్యంతల అవి 178 కోట్లు అవుతుందని భ్రాంతిలో ఉన్నారు మిత్రులారా. అది కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత మనము దీన్ని ప్రచారం చేస్తా ఉన్నాం. ఒక ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ప్రచారం చేసినప్పుడు డబ్బులు వస్తూ ఉన్నాయి, పాలసీలు అమ్మితే. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు అమ్మితే ఏజెంట్ కమిషన్ వస్తూ ఉంది, పని చేస్తేనే వస్తూ ఉంది. కానీ మిత్రులారా, కొంతమంది దీన్ని అపార్థం చేసుకొని మనము స్ట్రాంగ్గా లేనప్పుడు మార్కెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో యుద్ధ స్థలం మిత్రులారా. ప్రతిరోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది మనకు. అందుకే మీకు అర్లీ మార్నింగ్ మీకు ఇక్కడ ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ దినమంతలో మీకు కలిగినటువంటి డిస్టర్బెన్స్కు మళ్ళీ నైట్ మీకు ఇంకొకసారి ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అర్థం చేసుకోండి, ఎవరైతే 2 సార్లు మీటింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా పని చేస్తూ ఉన్నారు. కారణం ఏంటిది అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో మనము గెలుస్తామో, లేకపోతే మనం ఓడిపోతాం మిత్రులారా. సో మనం ఓడిపోవడానికి అవకాశం లేనటువంటి యాప్ మన చేతిలో ఉంది. మనం ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, దిగజారిపోయి పని చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ తోటి పని చేయండి, ఇంటి దగ్గర ఉండి కూర్చొని చేయండి, మీరు సక్సెస్ అవుతారు, నేను అవుతున్నాను అంతే తప్ప దీనికి ఇంకా వక్ర మార్గాల ఆలోచన చేయకండి ఫ్రెండ్స్. విలువైన మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆల్రెడీ సిస్టమ్ డిజైన్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఒక్క ఇన్కమ్ 178 కోట్లు మిత్రులారా. సో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఎంత కాలం తర్వాత వచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే ఒక 4-5 సంవత్సరాలు మనము ప్లాన్ చేసుకొని జీవితాంతం మనం ఎంజాయ్ చేసే దిశగా మన లైఫ్ను తయారు చేసుకుందాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరికైనా ఈ యాప్ ప్రమోట్ చేయొచ్చు. ఒక్క అబద్ధం చెప్పకుండా మిత్రులారా. ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ ఒక యూజరు, ఒక అర్నర్ అనేది ఉంది. 2 భాగాలు ఉన్నాయి ఇందులో. ఎప్పుడైతే యూజ్ చేస్తామో యూజరు మిత్రులారా, ఈరోజు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుకుంటా ఉన్నారో వాళ్ళకి ఈ యాప్ చెప్పొచ్చు. సర్వీసెస్లో బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము మిత్రులారా, ఈ విధంగా సర్వీసెస్, ఇది డెవలపింగ్ యాప్. అలాంటి వాళ్ళకి మీరు ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. సార్ లక్స్ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి సార్ అని చెప్పి మనము ప్రొడక్ట్ బలవంతంగా అంటగట్టాల్సిన అవసరం లేదు. అతని అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు మిత్రులారా. అతను మొహమాటానికి కొనాల్సిన అవసరం కూడా లేదు. అర్థం చేసుకోండి, మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది, తలుసుకోకపోతే ఏది సాధ్యం కాదు మిత్రులారా. మధ్య తరగతి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈ మధ్య తరగతి కంపు వద్దు అని అనుకుంటే
మిత్రులారా అతి త్వరలో మీరు కోటీశ్వర్లు కాగలుగుతారు. సో మరి ఆ తర్వాత పని ఏం చేస్తున్నాం మిత్రులారా? ఇది కూడా ఉద్యోగమే, ఇది కూడా వ్యాపారమే. కాబట్టి ఉదయము రాత్రి మనం 2 గంటలు అటెండ్ చేస్తా ఉన్నాం. మీరు అటెండ్ చేసిన తర్వాత పని చేయండి. 3 భాగాలు ఉన్నాయి మిత్రులారా. లర్న్, డూ, టీచ్. చాలా మంది పొరపాటు ఎక్కడ చేస్తారంటే నేర్చుకోరు. లర్న్ అనేది మర్చిపోతారు. డూ, టీచ్ అనమాట. అంటే ఈయన చెప్పడానికి బయటకు పోతాడు, ఫెయిల్ అయిపోతాడు మిత్రులారా. ఈత నేర్చుకోకుండా ఈతల పోటీలో పాల్గొంటే ప్రమాదం జరిగినట్లే. ఇక్కడ కూడా చాలా మంది నాకు సమయం లేదు నేర్చుకోవడానికి అని చెప్తారు మిత్రులారా. మరి మీ సమయం ఎక్కడికి పోతుంది? మీరు కోటీశ్వర్లు, ఎవరిని కోటీశ్వర్లు చేయడానికి మీ సమయం ఇస్తా ఉన్నారు? అర్థం చేసుకోండి మిత్రులారా. చాలా మంది సమయం లేదంటారు. ఓకే, నో ప్రాబ్లం. మరి సమయం లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్ని లక్షలు ఉంది మీ బ్యాంక్లో? లేదండి. సరే, ఎన్ని సంవత్సరాలు మీరు పని చేయకుండా మీ కుటుంబం నడుస్తుంది? మీరు ఈరోజు పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి రాలే. నా జీవితంలో నేను అనుభవించిన ఫ్రెండ్స్ అవన్నీ నేను అనుభవించాను. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, నేను ₹1 విలువ కాదు, 1 పైసా విలువ కూడా నాకు తెలుసు. నేను పైసను కూడా చూసా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను స్టోరీ చెప్పడానికి రాలేదు, యథార్థ జీవితాన్ని చెప్పడానికి వచ్చాను. కానీ మిత్రులారా, ఒక 5 సంవత్సరాలు మనం రోజుకు ఒక 2 గంటలు పని చేద్దాం. రోజు పండ్లు దోమినట్టు, రోజు ఒళ్ళు దోమినట్టు మీరు ఖాళీ కనెక్ట్ కాండి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే టీం అంతా కూడా ఆన్లైన్లో మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు నా 52,000 టీం ఉంటే నేను ఎన్ని బుక్కులు రాయాలో మీరు అర్థం చేసుకోండి. జస్ట్ ఫింగర్ టిప్స్ మీద నేను చూసుకోగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి యాప్ ఉంది మిత్రులారా. మరి ఏ కంపెనీ అయినా, ఏ యొక్క సీనియర్ అయినా డెవలప్ కావాలంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాంటి మీటింగ్స్, ట్రైనింగ్స్ గురించి గతంలో మేమైతే మిత్రులారా ఎన్నో రకాల మీటింగ్స్కి వెళ్ళడానికి, ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేశాం మేము. ఆ రోజు వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు మిత్రులారా. అది ఫిజికల్ వర్క్ చేసినాం మనం. ఒకప్పుడు నేను ఇన్లాండ్ లెటర్ రాసేవాడిని, ఒకప్పుడు పోస్ట్ కార్డ్ రాసేవాడిని. కానీ ఈ రోజు కనుక నేను పోస్ట్ కార్డ్ రాస్తే సమాజం నన్ను పిచ్చోడు, ఎర్రోడు అంటుంది. కాబట్టి మిత్రులారా, ఇది డిజిటల్ సిస్టము, ఫిజికల్ గురించి కాదు. మీరు సమాజాన్ని తెలుసుకోండి. సమాజం పరివర్తన చెందుతుంది, మనము పరివర్తన చెందాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ మనం ₹1 ఖర్చు పెట్టకుండా కూడా బ్రహ్మాండమైనటువంటి టీం, ఒక 5 మందిని మనం తీసుకురాగలిగితే మీరు కోట్ల రూపాయలు వస్తాయి. కన్ఫ్యూజ్ కాకండి, తికమక పడకండి, మీరు స్టాండర్డ్గా ఉండండి మిత్రులారా. డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఉదాహరణకు మిత్రులారా, ఈ రోజు మనం 3 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హాల్లో 3 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఉదాహరణకు ఫ్రెండ్స్, ఇదే మీటింగ్ కనుక నేను ఫిజికల్గా చేస్తే, నెంబర్ 1 నాకు ఒక్కనికే ఖర్చు కాదు, ఎంతమందికి డబ్బులు ఖర్చు అయితే మీరు అర్థం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు మీటింగ్ అయిపోగానే, లేదా మీ బెడ్ మీద పండుకొని కూడా మీరు మీటింగ్ ఆలకించవచ్చు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీటింగ్ అయిపోగానే మీరు చక్క నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మనం గతంలో చేసిన మిస్టేక్స్ చేయకండి. మనం మళ్ళీ ఫిజికల్ మీటింగ్ పెడితే డబ్బులు మనకి ఖర్చు అవుతాయి. డబ్బుల కోసం మళ్ళీ ఎవరినో అడుక్కోవాలి, చెయ్యి దాచాల్సిన అవసరం లేదు మిత్రులారా. మనం పోతురాజులం కాదు, రాజులైతందుకు వచ్చాము. రాజాలాగా ఉందాము, రాజా పని చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఉంది. దీన్ని పాజిటివ్గా తీసుకోండి మీరు. అలాంటి గొప్ప సిస్టమ్ ఉంది మిత్రులారా. ఒక నామినేషన్ ఫెసిలిటీ ఉంది, జాబ్ సెక్యూరిటీ. మిత్రులారా, ఈ రోజు ఉదయం నేను 9:30కి మన సీనియర్ త్రిపాఠి గారి మీటింగ్లోకి వెళ్ళా. అక్కడ విన్న తర్వాత నేను ఆశ్చర్యపోయినా. ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకున్నా. ఒక మిత్రుడు పని చేస్తా ఉన్నాడు, అనుకోని కారణాల చేత చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఇన్కమ్ సంపాదించే వ్యక్తి చనిపోయాడంటే ఎలా ప్రాబ్లం ఉంటుంది మీకు తెలుసు. అయితే మిత్రులారా, పిల్లల ఫీజులు కట్టాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయం ఫ్రెండ్స్ ఇది. అలా మిస్సెస్కు మాత్రం తెలుసు ఆయన నెక్స్ట్ మనీ చేస్తుండని. ఆ తర్వాత వాళ్ళ యాప్ ఓపెన్ చేశారు. 52,000 52,000 రూపాయలు మిత్రులారా పిల్లల ఫీజులు కట్టారు. రియల్గా నేను చెప్తున్నా, భగవంతుడు ఇచ్చినటువంటి వరమే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఇక ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, అశోక్ సరస్వతి గారు మిత్రులారా, అంటే మనకి ఏదో జరగాలని కాదు, కానీ మన మీద ఆధారపడ్డ కుటుంబానికి ఒక లైఫ్, ఎలాంటి లైఫ్ అంటే మిత్రులారా, అసలు మీరు కని విని ఎరగరు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా వాళ్ళ నియర్ అండ్ డియర్ కు గిఫ్ట్ ఇవ్వలేరు. అలాంటి గిఫ్ట్ నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్ కావడమే గిఫ్ట్.
ఆ తర్వాత మిత్రులారా మనం ఉన్నా మనం లేకపోయినా జీవితంలో ఇక వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రతకడానికి రాలే మనము, బ్రతకడానికి మార్పులలో వచ్చాము, మార్పు కోసం 2 గంటల మీ సమయం ఇవ్వండి, రోజు ఇవ్వండి. ఆ తర్వాత మిత్రులారా చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే నాకు అంత తెలుసు అనుకుంటారు. అక్కడనే పొరపాటు మిత్రులారా. నాకు కూడా ఈ రోజు వరకు తెలియదు. నేను మీటింగ్కి వెళ్ళాను కాబట్టి నాకు ఒక పాయింట్ దొరికింది. ఈ రోజు ఒక వ్యక్తికి 52,000 రూపాయల కుటుంబానికి వచ్చాయి. మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి మీటింగ్లో నేను నేర్చుకుంటాను ఫ్రెండ్స్. స్టిల్ నౌ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. నేను ఇప్పటికీ స్టూడెంట్. నాకు అన్ని తెలివే, నేర్చుకుంటాను. సో మనము నిత్య విద్యార్థిగా జీవిస్తాం మిత్రులారా. ప్రొఫైల్ అని రాయండి మీ దగ్గర. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. మిత్రులారా, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. సో ఒక్కసారి మనం అర్థం చేసుకోండి. గత 8 సంవత్సరాలు, ఇప్పుడు 7th యానివర్సరీ, రేపు 7వ యానివర్సరీ అయిపోతే 8లోకి వెళ్ళిపోతున్నాం మనం మిత్రులారా. ఇప్పటి వరకు మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్నటువంటి కంపెనీ. సో మిత్రులారా, మరి భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి అన్నది మిత్రులారా. మరి అలాంటి కంపెనీ మరి నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేసింది, ఇది మనకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం మిత్రులారా. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కు సార్ కూడా వెళ్ళారు. అక్కడ గమనించిన విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన యాప్లే B2C మిత్రులారా, బిజినెస్ టు కస్టమర్. 100% వాళ్ళు తీసుకుంటున్న ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో 10% 90% ఇవ్వడానికి ఒక కంకణం కట్టుకొని అహోరాత్రులు పనిచేస్తున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అయితే మిత్రులారా, నేను చెప్పింది నమ్మడం కాదు, మీరు ఈ యాప్ను పద్ధతి ప్రకారంగా పని చేయండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది. సోనా గస్కే దేకనా సోపత్ కరికే దేకనా అంటారు మిత్రులారా. పైనుంచి చూస్తే అర్థం కాదు. కాబట్టి మిత్రులారా, నేను కూడా ప్రాక్టికల్గా అప్లై చేసిన కాబట్టి ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతా ఉన్నాను. ఇన్న మాటలు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సమాజంలో మనం ఒక్కసారి చూసినట్లయితే అన్నీ తెలిసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఏమి తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదు కాబట్టి మనం ఏది చెప్తే వాళ్ళు అదే వింటారు. ఎదుటి వ్యక్తి ఏది చెప్తే అదే వింటాడు. ఇది కూడా పెద్ద డేంజర్ మిత్రులారా. అందుకే నేనేమంటున్నానంటే, నేను చెప్పింది కూడా మీరు వినకండి, ఎవరు చెప్పింది వినకండి, కానీ ప్రాక్టికల్గా మీరు యూజ్ చేయండి ఫస్ట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఏదైతే యూజ్ చేసిండ్రో అది మాత్రమే చెప్పండి. సత్యమేవ జయతే, అబద్ధం వద్దు, అవసరమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? నేను చెప్పొచ్చు చక్కెర మీకు పుల్లగా ఉంటుంది అని నేను అనొచ్చు, కానీ మీరు ఒప్పుకోరు కదా. ఎందుకంటే చక్కెర అనేది పుల్లగా ఉంటుందని నేను చెప్పినప్పటికీ కూడా మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. అందుకే మిత్రులారా, మీరు అనుభవించండి ఫస్ట్. ఎవరు చెప్పింది నమ్మకండి. ఎప్పుడైతే మీకు జరిగిందో దాన్ని దాచిపెట్టకండి. నేను అదే పని చేస్తాను. చేయడం ద్వారానే ఈరోజు 52,000 మంది టీం ఇంటి దగ్గర కూర్చొని నేను తయారు చేసిన. మీరు చేయగలరు. నాకు తెలుగు సీనియర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మీకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అప్పుడు అక్కడ సార్ నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఎన్నో జీవితాలలో కొత్త వెలుతురు నింపింది. చూడండి మిత్రులారా, 3.5 సంవత్సరాలైంది నెక్స్ట్ మనీ. మరి ఈ విధంగా దినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ సంస్థ. సో మిత్రులారా, కంపెనీ విజన్ చూసినట్లయితే ఓపెన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ కావాలి మిత్రులారా? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఫస్ట్ ఇండియాలో దీన్ని నెంబర్ 1 చేయాలి, తర్వాత ఫారెన్లో నెంబర్ 1 చేయాలి. ఆ దిశగా పని చేస్తూ ఉంది. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఎన్ని రోజులు ఉంటుంది అంటాడు. అట్లా అని వాళ్ళు చూస్తుంటారు అనమాట. చేసేవాళ్ళు కొందరు ఉంటారు, చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అది వాళ్ళ నైజం, మనం ఎవరిని అనలేం. ఆల్ ఆర్ రైట్. సో ఈ విధంగా ఓపెన్ వాలెట్ బ్యాంక్ కావాలి. అయితే మిత్రులారా, ఈరోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ లేదు, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు మనం వాడే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏవైతే ఉందో అలాంటి పని మనం ఇక్కడ చేయలేం ప్రస్తుతం.
ఆ తర్వాత మరి ప్రత్యక్షంగా ఏమైనా నష్టం ఉందా? అది చేయడానికి ఆల్రెడీ ప్రత్యామ్నాయంగా యాప్స్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇకపోతే మిత్రులారా, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ప్రతి వ్యక్తిని నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ చేయాలి. ఎందులో? ఒక గొప్ప బిజినెస్ మెన్‌గా. మిత్రులారా, మీరు కని విని ఎరగరు. ఈ రోజు వరకు భారతదేశం కానీ, ప్రపంచ దేశాల్లో కానీ జాబితా వస్తుంది, ధనవంతుల జాబితా. ఆళ్ళున్నోళ్ళందరూ కూడా చూసినట్లయితే వాళ్ళందరూ తాత ముత్తాతల నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అండి. కానీ నెట్వర్కర్ లేరు. ఈ రోజు మిత్రులారా, రాబోయే రోజులలో భారత ప్రభుత్వ ధనవంతుల జాబితాల్లో డెఫినెట్‌గా నెక్స్ట్ మనీ మెంబర్స్ రాబోయే రోజు ఉంది. అది మీ పేరు ఎందుకు ఉండకూడదు? సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప అవకాశం ఉంది ఈ కామర్స్ వ్యాపారం ద్వారా. గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చి ప్రూవ్ చేసేసింది 100% అవుతుందని చెప్పి. తర్వాత B2B అనే ప్లాట్‌ఫామ్ ఒక్కటే ఉంది మిత్రులారా. ఫ్యూచర్‌లో ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఇదే నంబర్ 1 ఉంటుంది. కానీ రాలేదు ఇప్పటివరకు. ఎందుకు? మన జనాల ఆలోచన ఎలా ఉంటుందో కంపెనీలు పెట్టే వాళ్ళ ఆలోచన కూడా అలానే ఉంటుంది. 90% వాళ్ళకి మిగలాలి, 10% ఇచ్చినట్టు ఉండాలి, ఎవరికి రావద్దు. అందుకే చూడండి మిత్రులారా, ఎవరు డెవలప్ అవుతున్నారు? కంపెనీలు పెట్టిన వాళ్ళే డెవలప్ అవుతున్నారు. పని చేసినోడు డెవలప్ అవ్వట్లేడు. ట్రై టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. అర్థం చేసుకోండి. నేను వాస్తవం చెప్తున్నా, నేను సత్యాన్ని చెప్తున్నా. ఎందుకు? వాడు మన డబ్బులు ఇవ్వకుండా గొల్లాలు పెడతాడు, ఇచ్చినట్టు చూపెడతాడు, వానికి రాదు. గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా, నా యొక్క 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నా. మీరు కూడా చూడండి. మిషన్ కంపెనీ, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత చూసినట్లయితే మరి 457 కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 277. నిజాయితీకి ఇంకొక నిదర్శనం చూడండి మీరు. లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. కానీ ఈ కంపెనీ మాత్రం మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న 457 కంపెనీలకు 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏం చెప్తా ఉంది? రిజిస్ట్రేషన్ ఫ్రీ, అందరూ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కానీ మిత్రులారా, వాటికి నెక్స్ట్ మనీకి తేడా ఏముంది మీకు తెలియాలి. అక్కడ వాళ్ళు ఫ్రీ ఇస్తా ఉన్నారు, సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళీ వాళ్ళు ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీ మిత్రులారా, మీరు 6 నెలలు 6 సంవత్సరాలు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాండి, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, పాస్వర్డ్ ఇవ్వండి. డెఫినెట్గా మిత్రులారా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మీది లాగిన్ అయిపోవాలి అంతే. మీ యాప్ ఎప్పుడు డిలీట్ చేయబడదు. అలాంటి గొప్ప అవకాశం ఒక్క నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా. ఇకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగానండి. ఈరోజు ఈ ప్లానెట్ మీద, ఈ భూమి మీద ఏ కంపెనీలో లేదు మిత్రులారా, ఎక్కడ కూడా లేదు. ప్రతి యూజర్గా అంటే సైన్అప్ చేసుకున్న వ్యక్తి ఒక యూజర్గా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, పని చేసినట్లయితే డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. ఎక్కడ కూడా లేదు. ఫోకస్ ఆన్ దిస్. ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళకి చెప్పండి, ఒక్క రూపాయి కూడా లేదు, ఫ్రీ సైన్అప్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా మిత్రులారా, సేవింగ్స్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఒక్కవేళ కనుక ఇదే సేమ్ ప్రమోట్ చేశాము, ఈచ్ వన్ టీచ్ 5, ఈ భూమి మీద 5 మందిని చేసి నేను చెప్పిన విధానంలో మీరు పని చేసినట్లయితే 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మిత్రులారా. ఒక మధ్య తరగతి వ్యక్తికి, ఒక నెట్వర్కర్కు 3 కోట్ల రూపాయలు తక్కువ విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం వేరే వాళ్ళకి చెప్పే కంటే ముందు. అందుకే మనం చెప్పాం లర్న్ డూ టీచ్ అన్నాను, కానీ డూ టీచ్ లర్న్ అని నేను చెప్పలే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నేను మాత్రం దీనికి ప్రియారిటీ ఇవ్వలేను. ఎందుకు అంటే మిత్రులారా, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా సమయం మాత్రం 24 గంటలే. కానీ డబ్బులలో వాళ్ళ జీవితానికి వీళ్ళ జీవితంలో ఎంతో తేడా ఉంది. సమయం చాలా గొప్పది మిత్రులారా. కాబట్టి సేమ్ ఈచ్ వన్ టీచ్ 5 అనేది ఏదైతే ఉందో నేను సెకండ్ స్టెప్ ద్వారా చేస్తా ఉన్నా, మీకు కూడా సజెషన్ ఇస్తా ఉన్నా. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ, దిస్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ. అయితే మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ చూసినట్లయితే మీకు పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అయితే మిత్రులారా, ఇక్కడ అర్థం చేసుకోండి, ఫ్రీ అయిన వాళ్ళకు ఆఫర్స్ అండ్ టైఅప్ ఉంది కదా పింక్ కలర్ది, దాంట్లో ఓపెన్ అవుతుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా. నేను పార్ట్ 1లో చాలా క్లియర్ ఎడ్యుకేషన్లో ఉంది.
బట్ ఈరోజు నేను ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. అయితే మిత్రులారా, ఎప్పుడైతే మనం ప్రైమ్ మెంబర్ అవుతామో అప్పుడు రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బుకింగ్ కానీ వాడవచ్చు. ఉదాహరణకు ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే అమెజాన్ కంపెనీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ డౌన్లోడ్ చేసి షాపింగ్ చేయవచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్ కూడా కావచ్చు. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు ఎక్స్ట్రా సర్వీసెస్ లైక్ దట్ లీగల్. అయితే మిత్రులారా, మరి ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు బెనిఫిట్స్ చూసినట్లయితే మనకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్. లైఫ్ టైం ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1, కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న బ్యూటీ అన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీకి లాభం లేనటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపెనీ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎక్కడా కూడా లేనటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. మనం పని చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ ఒరిజినల్ ఇది మిత్రులారా. అయితే ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మనకు ఒక 4-5 ఏళ్ళు పట్టవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చుద్ది. మీరు అర్థం చేసుకోండి, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడు ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఆగిపోదు. కాబట్టి ఈ యాప్ దొరకడం మన పూర్వజన్మ సుకృతం మిత్రులారా. ఇకపోతే మనం ఫ్రీ సైన్అప్ చేయించినప్పుడు కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే కదా. ఎవరిని బలవంతం పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. మొదలు మనం అర్థం చేసుకుందాం. మీరు మ్యాగ్నెట్ కావాలి. మీరు మ్యాగ్నెట్ అయినప్పుడు ఏమవుతుంది, ఐరన్ మీ దగ్గరికే వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు మ్యాగ్నెట్ కారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తే బిజినెస్ కాదు, ఫస్ట్ బిజినెస్ మనకు తెలియాలి. సో మిత్రులారా, దీన్ని మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే మరి ఈ రివార్డ్ పాయింట్స్ అంటున్నాం కదా, పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే కదా. మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా మనకు రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి మిత్రులారా? ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది, రీఛార్జ్ సెక్షన్. అక్కడ మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే బుకింగ్స్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ షాపీ మిత్రులారా, అయితే ఈ నెక్స్ట్ షాపీలో కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, దాని తర్వాత క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మన సొంత షాపు మిత్రులారా. మీరు అర్థం చేసుకోండి, ఈరోజు అమెజాన్లో అమెజాన్ ప్రోడక్ట్లే అమ్ముతారు, ఫ్లిప్కార్ట్ అమ్మడు, పేటిఎంలో పేటిఎమే అమ్ముతాడు, వేరే వాడిని అమ్మడు, వాడి బిజినెసే గొప్ప అని చెప్పుకుంటాడు. కానీ ఇది ఒకే ఒక్క యాప్ ఉంది, అందరూ గొప్ప అని చెప్తుంది, కస్టమర్కు లాభం చేయండి మీరు అని చెప్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. అయితే మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్లే, ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మీరు ఈరోజు చూసినట్లయితే పేటిఎం 15 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉంది, మిగతా B2Cలలో వారన్ బఫెట్ గారు పార్ట్నర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవ్వరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. ఇన్వెస్టర్స్ లేని కంపెనీ ఇది. 10% సార్ తీసుకుంటుండు, 90% మనకి ఇస్తుండు. 10% కోసం అహోరాత్రులు పనిచేస్తుండు ఆయన, నాకు తెలుసు, నేను చూస్తున్నా 1 ఇయర్లో. కానీ తీసుకునే మనం ఎంతవరకు పనిచేస్తున్నాం అనేది అది మన విజ్ఞత మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మనం డబ్బులు పని చేయకుండా ఎవరు తీసుకోరు, కాబట్టి పని చేసే తీసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, ఒక పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వచ్చేది ఉంది మిత్రులారా. బట్ టైం పడుతుంది, ఎందుకంటే మన చేతిలో ఉంది ఇది, మనం ఎంత పని చేస్తున్నాం అనేది మన మీద ఆధారపడుతుంది. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్, అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు బ్యాక్ అయిపోతూ ఉంది. అయితే మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మీకు ముందే చెప్పా స్టార్టింగ్లోనే, మన యొక్క ప్రోడక్ట్ ఒక LICలో పాలసీలు ఎలానో, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్ ఎలానో, మన ప్రైమ్ మెంబర్షిప్పే మన ప్రోడక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా అతనికి ఏం లాభం ఉంది, మనకేం లాభం ఉంది. మనం కనుక ప్రోడక్ట్ను యూజ్ చేసుకుంటే యాజ్ ఏ యూజర్గా లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, సర్వీసెస్ వాడుకున్నప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్లస్ మన 1500 ఏదైతే ఉందో అది కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఒక యూజర్గా. ఇక అర్నర్గా మనం మారినట్లయితే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ను డ్రైవ్ చేస్తే 178 కోట్లు మిత్రులారా. అర్థం చేసుకోండి, ఇన్స్టెంట్ లీగల్. మరి ఇల్లీగల్ అయితే మరి LIC పాలసీలు ఇల్లీగల్ కావాలి, రియల్ ఎస్టేట్లో వెంచర్లు అమ్ముతుంటే, ప్లాట్లు అమ్ముతుంటే కమిషన్ వస్తుంది కాబట్టి ఇల్లీగల్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్,
నేను అందుకే ముందే చెప్పా, మొత్తం తెలిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఈ సగం తెలిసిన వాళ్ళు ఉంటారు మార్కెట్లో, వీళ్ళు ఎవరిని తింటారు? నాలాంటి వాళ్ళకి చెప్పలేరు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ అమాయకులు ఉంటారు కదా, ఇప్పుడు నా మాట విన్నారు మీరు, నా మాట కూడా వింటారు, వాళ్ళ మాట కూడా వింటారు, టోటల్కి వస్తే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఇది ప్రాబ్లం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, యు టేక్ ద ఎడ్యుకేషన్ ఫస్ట్, వర్క్ ఆఫ్టర్. మీరు డాక్టర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు కాలేజ్కి పోయి డాక్టర్ అయినాక క్లినిక్ ఓపెన్ చేస్తారు. కానీ నెట్వర్క్లు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్లినిక్ ఓపెన్ చేసి అప్పుడు మెడికల్ కాలేజ్కి పోతారు. రివర్స్. అందుకే రిజల్ట్ కూడా రివర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక 1770 రూపాయలతోటి మీరు ఆత్మ పరిశీలన చేయండి, మీకు ఏమైనా బిజినెస్ చేసే అవకాశం ఉందా? కానీ ఈ 1770 రూపాయల యాక్చువల్ పెట్టుబడి కాదు, ఇది ప్రైమ్ మెంబర్షిప్. 270 రూపాయలు గవర్నమెంట్కి సమర్పించుకుంటున్నామంటే మనం వీఆర్ లీగల్ వర్క్ చేస్తున్నాం. డబ్బు ఎక్కడ వస్తుంది, డబ్బు ఎక్కడ పోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ అనేది లీగాలిటీ, బట్ ఇక్కడ కూడా కంపెనీ ఇలాగ తీసుకుంటుంది. దాని తర్వాత చూసినట్లయితే మనకు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. ముందే చెప్పాను నేను, ఫస్ట్ మనకు కావాల్సింది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు పొదుపు కావాలి. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు అవుతుంది. అయితే ఇక్కడనే చాలామంది తప్పు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళను జనాలను చేర్పించే స్కీమ్ అనుకుంటారు, లేదా వేరే వాళ్ళని మనం నెత్తిలో టోపీ పెట్టాలి, వేరే వాళ్ళకి లేదు. ఫ్రెండ్స్, మీకు ఏదైతే జరిగిందో దాన్ని మంచిని పంచండి. ఇది వేరే జనాలను చేంజ్ చేసే సిస్టమ్ కాదు. సో మీకు డబ్బులు పొదుపు అవుతున్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి, ఫినిష్. ఇది వదిలేసేసి నువ్వు ప్రైమ్ నేనైనా నువ్వుగా, ఇది మన అప్రోచింగ్ విధానమే రాంగ్ ఉంది. సో రాంగ్ ఎంట్రీకి రాంగ్ రిజల్ట్స్ రాంగ్ వస్తాయి మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అమితాబ్ బచ్చన్ ఏం చేస్తుండు, ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఏం చేస్తుండు, టీవీలో అతను ప్రమోట్ చేస్తుండు ప్రోడక్ట్. ఆయన వాడతలేడు, అది పక్కన పెట్టండి. మీరు ఫస్ట్ యాజ్ ఏ యూజర్గా యాప్ వాడండి. 1770 రూపాయలతోటి మీరు ఏదైతే ఫీల్ అయినరో అదే చెప్పండి, అబద్ధం చెప్పగా. ఇది చేసినందుకు మిత్రులారా, రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, అట్టోబైనర్ అని, మర్చెంట్ ట్యాబ్ రాయల్టీ అని, మిత్రులారా 8 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒక్క ఇన్కమ్ చెప్తేనే చాలా మందికి మైండ్ బ్లాక్ అవుతా ఉంది. మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే, రెఫర్ అండ్ అర్న్. పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. పని ఏం చేస్తున్నాం మనం, మనకు జరిగిన మంచిని, ఇది అలవాటు ఉందా లేదా? ఎంతోమంది డైరెక్టర్లను మనం కోటీశ్వర్లను చేసినాం, ఎంతోమంది హీరోలను కోటీశ్వర్లను చేసినాం, కానీ మనం ఏం కాలే. అంటే చేస్తున్నకే ఉన్నాం తప్ప మనం అవడానికి లేదు. ఎవరి కోసం చేస్తున్నామో మనం పని, మన కోసం మనం చేయండి, మీ భార్య బిడ్డల కోసం పని చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ కూడా మీకు ముందే చెప్పా. ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా బ్యాంకు తీసుకోవచ్చు. 5% టీడీఎస్, 3.5% మీకు టీడీఎస్ ఉంది, అడ్మిన్ ఛార్జెస్ 5%. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందినైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, చేయాలనే రూల్ లేదు. దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. నేను యూజర్గానే ఉంటా అంటే ఉండండి, నో ప్రాబ్లం. మీరు వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా సార్, వేరే కుటుంబాలకు మంచి చేస్తాను సార్, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడాలి సార్, వాళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ కావాలి సార్ అనుకుంటే చెప్పండి. లేదండి నేను ఒక్కనే బాగుపడాలంటే ఊరుకోండి. కంపెనీ చెప్పమని ఏమన్నది, యాజ్ ఏ యూజర్గా వాడుకోండి, ఫినిష్. నో బలవంతం, నో ప్రెషర్. ఆ తర్వాత మిత్రులారా, ఇప్పుడు కంపెనీ 90% డిస్ట్రిబ్యూషన్ ఎలా ఇస్తుంది, ఇట్ ఈస్ ఏ కాల్డ్ వర్కౌట్. రాసుకోండి, ఏ కంపెనీ వర్కౌట్ చెప్తుందో ఆ కంపెనీ ఉంటుంది. మిత్రులారా, రెఫర్ అండ్ అర్న్ 20%. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ చేయాలి. మిత్రులారా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా. మీరు నోట్ల సహాయం చేయకండి, నోటి సహాయం చేయండి, వేరే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సో వాళ్ళు అర్థం చేసుకుంటారా, అపార్థం చేసుకుంటారా, వాళ్ళకు వదిలేసేయండి. మీరు మాత్రం సత్యమే చెప్పండి. 2% మిత్రులారా. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు మిత్రులారా 74%, 1110 రూపాయలు. మొన్న ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, 300 రూపాయలు కంపెనీ మనకి ఇచ్చేస్తుంది, మిగతా ఆయన కంపెనీ తీసుకుంటుంది, పారిపోతుంది. ఆయన సబ్జెక్టే వినలే, ఆయన ఒక వీడియో తయారు చేసాడు. ఇక అర్థం చేసుకోండి పరిస్థితి. ఈ సగం ఇన్నోళ్ళు ఏం చేస్తారు, ఓహో 300 మనకి ఇస్తాడంట, మిగతా అంతా కంపెనీ తీసుకుంటుందంట. తప్పు ఎవరిది? సమాజానికి తప్పు కాదు. ఎందుకంటే ఆయనకు అర్థం చేసుకోలేదు కాబట్టి ఆయన అంతే చెప్పిండు. ఎందుకంటే చక్కెర పుల్లగా ఉంటుంది అంటాడు ఆయన, కానీ మనం అంటాం పుల్లగా ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, వర్క్ సిస్టమ్ మొదలు మనకు తెలియాలి. ఈ 1500 రూపాయలలో నుంచి కూడా 74% ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది 10 లెవెల్స్ వరకు. ఆ తర్వాత చూసినట్లయితే 6% రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత ఇచ్చేస్తూ ఉంది.
ఆ తర్వాత చూసినట్లయితే 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మొన్న మార్చ్ ఫిబ్రవరి వరకు వెళ్ళారు. మన టీంలో సంతోష్ గారు అచీవ్ అయ్యారు. అప్పుడు సార్ మీరు వెళ్తారంటే లేదండి నా ఫ్రంట్ లైన్ వాళ్ళని తీసుకొని వెళ్తా నేనని చెప్పేశాడు. ప్రాక్టికల్గా వెళ్ళారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 3.5 years నుంచి కంపెనీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది పక్కన పెట్టేయండి, నేను ఇస్తా ఉన్నా, నేను ప్రాక్టికల్గా ఉన్నా. అందుకే నేను ఒకటే చెప్తా, సోనా గస్కే దేఖనా సోపత్ కరికే దేఖనా. 1770 1770 రూపాయలతోటి పరిశీలించండి మీరు వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఏమవుతుంది ఆ తర్వాత జీవితంలో. ఒక్కవేళ నేను చెప్పింది తప్పైనట్లయితే సిస్టమ్ రాగానే 1770 రూపాయలతోటి మనమేం ఆత్మహత్య చేసుకోవాల్సినంత సిచ్యువేషన్ అయితే రాదు. సో మిత్రులారా, కాన్ఫిడెంట్గా పనిచేయండి. ఉప్పు కపురము ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవి. మోసపూరితమైన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ మోసపూరితలు అనుకోవడం అది మిస్టేక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 అనేది లేదు, కానీ మనం ఎంతమందినైనా చేయొచ్చు. ఎంతమందిని ప్రైమ్ మెంబర్స్ని తయారు చేయొచ్చు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. ఆ విధంగా ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5. మిత్రులారా, మన పని చేసింది మనకు క్లారిటీ ఉండాలి. 178 కోట్లు ఇది మిత్రులారా. వాళ్ళు ఏమనుకుంటారు, 1770 పెట్టి ఇంట్లో వండుకుంటే 178 కోట్లు వస్తాయి. రాంగ్, రాదు. దిస్ ఈజ్ సర్వీస్ ప్రొవైడర్. ఈరోజు నేను ఆర్టీసీలో క్యాట్ కార్డు కొనుక్కున్నా. క్యాట్ కార్డు కొనుక్కుంటే నేను ఆర్టీసీలో ప్రయాణం చేస్తే అతను 10% డిస్కౌంట్ ఇస్తాడు ఆ కండక్టర్ సార్. కానీ అసలు నేను ప్రయాణం చేయకపోతే కండక్టర్ సార్ నాకు ఎలా ఇస్తాడు? ట్రై టు అండర్స్టాండ్. నేను ఎగ్జాంపుల్ అందుకే ఇస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్యూర్లీ వర్కింగ్ ప్లాన్, వర్కింగ్ ప్లాట్ఫామ్. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 177 కోట్ల కోసం టెంప్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. రియల్ ఫ్యాక్ట్. మళ్ళీ ఇక్కడ రైట్ లెఫ్ట్ అవన్నీ లేవు మిత్రులారా. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిస్టమ్. 5/25 కావాలని రూల్ కూడా లేదు. అక్కడ ఒక్కరు వచ్చినా కూడా ఒక 30 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. అది కూడా ఇన్స్టెంట్గా. ఆ తర్వాత కనుక మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీ జీవితానికి ఈ రోజు వరకు ఏం జరిగింది గతం గతహ వదిలేసేయండి. దాని గురించి మనం చింతపడడంతో బాధపడటంతో లాభం లేదు. కానీ మిత్రులారా, ఒక 5 years ఈరోజు డిసిషన్ తీసుకోండి. ఒక 5 years మీకు ఎన్ని కోట్లు కావాలి సంపాదించి ఆ తర్వాత పని చేయకండి. నేను కూడా చేయను, మీరు కూడా చేయకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అందుకే చెప్తారు, ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్. బీదగా ఉట్టడంలో తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. నేను చెప్పట్లే మిత్రులారా, ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ చెప్పారు. మరి మనము మధ్య తరగతిలో పుట్టి మరి ఉన్నత తరగతి కోసం పనిచేస్తున్నామా? అదే రొటీన్ పని చేస్తున్నామా? మిత్రులారా, మీరు 20 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి ఏ పని చేశారో ఇంకా 10 ఏళ్ళు చేసినా కూడా ఇంకా దిగజారిపోతాము. ఎందుకంటే ఒక ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, ద్రవ్యోల్బణం అనేది ఉంది. డబ్బులు మీరు ఇంట్లో వండుకున్నా కూడా ఖర్చులు పెరిగిపోతాయి. ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంకొక ఇన్కమే మనకు రీపర్చేజ్, లెవెల్ క్యాష్ బ్యాక్. మీకు చెప్పా, నిద్ర పోయినా కూడా డబ్బులు వస్తాయి మిత్రులారా. ఎందుకు వస్తాయి అంటే మరి ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ అంత బ్రహ్మాండంగా ఉంది. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడా లేదు. నేను ముందే చెప్పా, నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు. నెక్స్ట్ మనీ ఎవరికి మనం బానిసలు కాదు, మనం ఇండిపెండెంట్. సో మనము వేరే వాళ్ళని కోటీశ్వరులు చేయడానికి పనిచేస్తున్నామా, మనం కావడానికి చేస్తున్నామా? ఇది క్వశ్చన్. మిత్రులారా, ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 మందికి పంచేదే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. దానికి మంచి ఉదాహరణ చూసినట్లయితే మనకు జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు ఏ విధంగా వచ్చింది ఫ్రెండ్స్? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్లకు 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. మనం కూడా 1,00,000 మందిని చేస్తా ఉన్నాం, కానీ మనం డబ్బులు తీసుకుంటూ చేస్తున్నాం. వాట్ ఏ బ్యూటీ! డబ్బులు సంపాదించుకుంటూ టీం తయారు చేస్తా ఉన్నాం. ఉదాహరణకు మిత్రులారా, ఒకరింట్లో 2 మొబైల్ ఫోన్లు రీఛార్జ్, అది ఏదన్నా ఉండనియండి, ఓడానో ఐడియానో లేకపోతే ఎయిర్టెలో ఏదన్నా ఉండనియండి, 2 ఫోన్లు రీఛార్జ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. 200 రూపాయలు, 400 రీఛార్జ్, 2% 8 రూపీస్, అందరికి కలిపితే 8 lakhs. 25% పక్కన పెట్టి 2 lakhs 10 మందికి వంచుతుంది. మిత్రులారా,
ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? రీఛార్జ్ చేసుకోకుంటే మనం ఉండగలుగుతామా? అక్కడి నుంచి డబ్బులు వస్తుంది మనకు. ఆ తర్వాత చూసినట్లయితే మరి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. అందుకే ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు అతను. ఇన్సూరెన్స్ కూడా ఉంది మిత్రులారా. ఇన్సూరెన్స్ ఎంత పెద్ద ఇండస్ట్రీ. ఈ ఒక్క ఇన్కమే మీకు లక్షలు కోట్ల రూపాయలు వస్తుంది అనడంలో కూడా ఆశ్చర్యం. కానీ ఒక టైం పడుతుంది మిత్రులారా, సిస్టమ్ కనెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సో ఒక్కసారి మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక కాంప్లెక్స్ కడుతున్నారు. కాంప్లెక్స్ కట్టడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టొచ్చు. కానీ కాంప్లెక్స్ కంప్లీట్ అయిపోయింది, మీరు రెంట్స్కి ఇచ్చారు. ఇక మీ పని ఏమీ లేదు మిత్రులారా, ఏమి చేయరు, మీరు చేసి కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఇదే పని ఇక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత మిత్రులారా ఈ డబ్బులన్నీ కూడా మనం సర్వీస్లో వాడుకోవచ్చు. గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఎలాంటి అడ్మిన్ కానీ ఎలాంటి టీడీఎస్ కానీ కట్ కాదు. 100% కౌంటింగ్. అది రీఛార్జ్ వాడుకుంటారా, ఎలక్ట్రిసిటీ బిలా, గ్యాస్ బిలా, పోస్ట్ పేడా, ల్యాండ్ లైనా, మెట్రోనా, ఫ్లైటా, హోటలా, టూరా, నెక్స్ట్ షాపియా, మచ్ మోర్ మిత్రులారా. లగ్జరీ, సూపర్ లగ్జరీ లైఫ్ అన్నమాట. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ కాదు, పిన్ను నుంచి ప్లేన్ వరకు వచ్చేది ఉంది. ఇక్కడ నుంచే కొనండి. ఆ తర్వాత మిత్రులారా 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. ఎంత సింపుల్ రాయల్టీ ఉందంటే మిత్రులారా నేను ఆశ్చర్యపోయాను. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్క లెవెల్ 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 1% మిత్రులారా సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 5 మందిని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2% మిత్రులారా. సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా ఎక్కడైనా టార్గెట్ పైకి వెళ్తుంటే పెంచుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీ చేసేసారు. మనం తెచ్చిన వాళ్ళనే కాదు, మీ యొక్క 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా మనం డైమండ్ అవుతాం మిత్రులారా. ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు అన్నీ కూడా మన టీంకు సంబంధించినవి. కానీ క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్ మిత్రులారా క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు. ఈ రోజు 3 నెలలకు ఒకసారి 3 లక్షలు వస్తూ ఉన్నాయి, నెలకు 3 లక్షలు పడతా ఉంది. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఇది ఇంపార్టెంట్ మిత్రులారా, ఇది ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ మనీలో ఉంది. అయితే నేను చెప్తా ఉన్నా ఫ్రెండ్స్, మన పర్సులో నుంచి 100 రూపాయలు పడిపోతే బాధపడతాం. ఒక్క నెల లేట్ అయితే మిత్రులారా 3 లక్షలు మనం లాస్ అవుతున్నాం ఇక్కడ. ట్రై టు అండర్స్టాండ్. ఇది అర్థమైతే నిద్ర రావద్దు అసలు. కానీ కొంతమంది ఏదో నమ్మకం లేక ఎలా వచ్చినాం మిత్రులారా. న్యూటన్ 3వ సూత్రం చెప్తుంది, వేర్ దేర్ ఇస్ ద యాక్షన్ దేర్ ఇస్ ద రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీరు నెక్స్ట్ మనీ ప్రతి ఎంత ఫేవర్గా ఉన్నారు, నెక్స్ట్ మనీ ప్రతి ఎంత పాజిటివ్గా ఉన్నారు, రిజల్ట్స్ దానిపైన ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మనం తెచ్చిన ఫ్రంట్ లైన్ అంటే మనం ఏమన్నాము, ఈచ్ 1 టీచ్ 5. ఆ 5కు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే వాళ్ళు సిల్వర్ అయినప్పటి నుంచి మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఇది ఎవరికి వాళ్ళు ఫ్రంట్ లైన్లో వాళ్ళ జూనియర్లు ఎప్పుడు వస్తున్నారో చూసుకోండి. 25 రోజులలో స్టాండర్డ్ ప్రైజ్ ఉంది ఇక్కడ. స్టాండర్డ్ ప్రైజ్ ఇది. 5-25 ఎవరైతే పూర్తి చేస్తారో గోవా పోయి ఎంజాయ్ చేసి రావచ్చు డబ్బులతోటి. ఈ రోజు మిత్రులారా ఎంత అదృష్టవంతులం అంటే ఈ రోజు 28వ తారీఖు నిన్నటి నుంచి 11వ తారీఖు డిసెంబర్ వరకు 13 రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 13 రోజులలో మనం గనక 5-25 అంటే మనం ఒక 5 మందిని చేస్తే సిల్వర్ కాయిన్ ఉంది ఫ్రెండ్స్. మన కింద ఉన్న వాళ్ళకు సిల్వర్ కాయిన్లు ఇప్పిస్తే అంటే ఆటోమేటిక్ కోర్సులో రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 3 days 2 nights అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనం గడపవచ్చు. ఆ తర్వాత గోవాకు కూడా పోవచ్చు. మళ్ళీ ఇది కూడా ఉంది మనకు అడిషనల్గా. ఇది వేరే టైం, అది వేరే టైం. మిత్రులారా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దీని మీద మనం వర్క్ చేద్దాం అప్ టు 11th డిసెంబర్ వరకు. ఇకపోతే మిత్రులారా వెంటనే మనము దుబాయ్ కూడా ఎలిజిబిలిటీ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ 5 మందిని కనుక మనం గోవాకు తీసుకెళ్తే మనం దుబాయ్ పోవచ్చు. 90 రోజుల టైం కాదు, అంత లోపలనే అయిపోతుంది. ఇది వాట్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి లీవ్ పెట్టేసేయండి మీరు, ఏం ప్రాబ్లం లేదు. లాస్ ఆఫ్ పే నో ప్రాబ్లం. ఇక మనకు వేరే పని లేదు. మిత్రులారా మీకు నేను చెప్పండి, నేను రెడీగా ఉన్న వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేద్దాం మనం.
ప్రజెంటేషన్స్ ఇద్దాం మనం. మీరు ఖచ్చితంగా దుబాయ్ ప్రోగ్రామ్ అయిపోతుంది, గోవా ప్రోగ్రామ్ అయిపోతుంది, ఆర్టీపీ ప్రోగ్రామ్ అయిపోతుంది, బ్రహ్మాండమైన టీం తయారైపోతుంది మిత్రులారా. ఓన్లీ సిల్వర్ గోల్డ్ కైన్ కనుక ఇప్పుడు మనం సక్సెస్ చేయగలిగితే ఆర్టీపీ. ఆ తర్వాత మిత్రులారా 525 125 625 చాలా మంది కంప్లీట్ అయిపోతుంది. 90 డేస్ అయిపోయిన వాళ్ళకు కూడా మనకు ఫారెన్ టూర్ ఉంది మిత్రులారా. జనవరి తర్వాత మనం అంతా కూడా ఎంజాయ్ చేయడమే ఉంటుంది. కాబట్టి జనవరి వరకు వర్క్ చేద్దాం, ఈ బొనంజన్ సక్సెస్ చేద్దాం, ఈ 11 డిసెంబర్ వరకు ఒక దమ్ము పడదాం మనం. సో మిత్రులారా, ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో వచ్చేసింది మిత్రులారా. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ మిత్రులారా రాత్రి 9 గంటలకు జరుగుతూ ఉంది. మీకు ఇంకా ఎన్ని కావాలన్నా నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. కానీ మీరు డెవలప్ కావాలని మీరు రెడీగా ఉంటే, మీ భార్య బిడ్డలకు మంచి జీవితం ఇవ్వాలని మీరు అనుకుంటే, నేను మీకు సపోర్ట్ చేయడానికి వితౌట్ ఏమీ ఆశించకుండా నేను ఫీజు తీసుకొని ఫ్రీగానే చెప్తా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారా? ఆ తర్వాత మిత్రులారా, నేను బాగుపడతా ఉన్నా, మీరు బాగుపడండి. కలిసి పని చేద్దాం మనం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం, ఎవరికి నష్టం లేకుండా మిత్రులారా. అందుకే అప్లికేషన్ పైన కూడా మీకు ఇంకా నాలెడ్జ్ కోసము ఉదయాన 7 o'clock మనకు అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది మిత్రులారా. కొద్దిగా నేర్చుకుందాం. ఎందుకంటే లెర్న్ డూ టీచ్ అన్నారు, కానీ డూ టీచ్ లెర్న్ అనలేదు మిత్రులారా. డూ టీచ్ లెర్న్ అంటే ఉల్టా అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మన దగ్గర ఉంది. మనం చేసే ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో లేదు మిత్రులారా. టెస్ట్ చేయండి మీరు కావాలంటే. సో ప్రతి వ్యక్తికి లాభం ఉంది. ప్రైమ్ మెంబర్ అయినందుకు సంవత్సర కాలంలో స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. 16,731 అంటే మిత్రులారా, ఒక యూజర్గా మనం వాడుకుంటా ఉన్నాము. డబ్బులు పొదుపు అవుతా ఉంది మనకి. ఇది పిల్లల ఫీజులకు లేకపోతే పండగకి బట్టలకు ఉపయోగపడుద్ది. ఆ తర్వాత మిత్రులారా, సైన్అప్ చేయని వాళ్ళు వెంటనే సైన్అప్ చేయండి. ఈరోజు మీటింగ్కి వస్తే మీ సీనియర్ సహకారం తీసుకోండి, అతని యూజర్ నెంబర్ తీసుకోండి, అక్కడ ఇవ్వండి అతని యొక్క రెఫరల్, మీకు అతని యూజర్ నేమ్. ఆ తర్వాత పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా చూడండి. ఆ తర్వాత టిక్ చేయండి కన్ఫర్మ్. ఆ తర్వాత 2వ స్టెప్లో మీ మొబైల్ నెంబరు, 3వ స్టెప్లో మీ ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా, 6వ స్టెప్లో మీకు మిత్రులారా మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇది లీగల్ కంపెనీ కాబట్టి మనం కూడా లీగల్గా ఉంటేనే ఇందులో సెట్ అవుతాం. కాబట్టి మిత్రులారా, పాన్ కార్డ్ ఇస్ ద మస్ట్. ఆ తర్వాత చూసినట్లయితే మనము ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మనం డీటెయిల్స్ ఎంట్రీ చేసినట్లయితే మన నామినీ అన్ని బ్లడ్ రిలేషన్. ఆ తర్వాత మిత్రులారా, డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. అప్లికేషన్ యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే మీకు 1770 అక్కడ కనిపిస్తుంది. అది నొక్కగానే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే సెలెక్ట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, గూగుల్ పే ఉందా, పేటిఎం ఉందా, ఫోన్పే ఉందా, ఆన్లైన్ అకౌంట్లో ఉందా, అన్నీ చెక్ చేసుకోండి. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది మిత్రులారా. యాప్ను టచ్ చేయండి, మీ యాప్లోకి డబ్బులు వచ్చేసాయి. అప్గ్రేడ్ అనండి, అప్గ్రేడ్ నౌలో చెక్ చేసుకోండి, వెంటనే మీకు థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నన్ను ఫాలో చేయండి, నన్ను కాపీ చేయండి, కాపీ పేస్ట్. నేను వస్తున్నా, మీరు వచ్చేయండి, ఫినిష్. అంతే తప్ప జనాలు చెప్పినట్టు మీరు వినాల్సిన అవసరం లేదు. సక్సెస్ అయిన వాళ్ళు చెప్పినట్టు వినండి, సక్సెస్ అవుతాం మనం. ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తున్నట్టు వింటే ఫెయిల్ అయిపోతాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది గొప్ప ఇండస్ట్రీ. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో సర్వీస్ సెక్టార్ అనేది వచ్చింది. ఆ సర్వీస్ సెక్టార్లో మన యొక్క ఫస్ట్ కంపెనీలోనే డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం, అతని యొక్క జూనియర్ సుభాష్ సార్. మిత్రులారా, రేపటి నుంచి నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ జరగబోతా ఉంది. నేను ఈరోజు సాయంకాలం కూడా పంపించా. వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మిత్రులారా. ఇక్కడ ఖర్చు పెట్టండి ₹199 మిత్రులారా. 8 రోజులు మీరు ఇక్కడికి వెళ్ళండి. అతని యొక్క జూనియర్ అంకిత్ సార్. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే నాకు ఈ నేర్పించింది నా యొక్క డిజిటల్ గురు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి టీం మనకు దొరికింది. మనమైతే ముందు నుంచి మంచి వాళ్ళమే కాబట్టి మిత్రులారా, కంపెనీ మంచిది దొరికింది కాబట్టి మన విజయం తథ్యం మిత్రులారా. కానీ రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మిత్రులారా, మీరు మీ యొక్క విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు మన మధ్యలో
మణికంఠ గారు విజయవాడ వాస్తవ్యులు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. కాబట్టి వారికి ఒక్కసారి స్వాగతం చెప్పేసేసి, వాళ్ళకు అభినందన చెప్పేసేసి, మీకు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే క్వెషన్స్ ఏమైనా ఉంటే నేను క్లియర్ ఇస్తాను. ఆ తర్వాత మిత్రులారా మళ్ళీ నేను నేను ఏం అచీవ్‌మెంట్ చేశాను అది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా జస్ట్ 2 మినిట్స్‌లో ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మొదట మనము మణికంఠ గారికి వెల్కమ్ చెప్దాం. మణికంఠ గారు మీరు నెక్స్ట్ మనీలో ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరపు నుంచి కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. ఇందులో మీరు లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 కోట్లు ఏదైతే ఉందో అది మీరు సాధించాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీరు మీటింగ్లో అవైలబుల్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. మణికంఠ గారు ఈరోజు హీరో ఆఫ్ ద డే. ఆ తర్వాత మిత్రులారా మరి ఈరోజు సెషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే నేను ప్రాక్టికల్గా మీకు ఏదైతే చెప్పానో అది రైటా రాంగా, మరి నిజంగా నేను చేసినా లేదా, జస్ట్ ఫర్ 2 మినిట్స్ లోపల చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయం చెప్పాను, ఎందుకంటే మోసపూరిత ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి అనుమాన పడడంలో తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి ఇక్కడ 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. నేను ఒకటే చెప్పాను, ఏం చెప్తామో అదే చేయాలి, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి నేను ప్రైమ్ మెంబర్ అయ్యానా కాలేదా మిమ్మల్ని చెప్పాను కదా, మరి చెప్పినప్పుడు నేను అయ్యానా కాలేదా చూడండి ఫ్రెండ్స్, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం డబ్బుల దగ్గర ఎక్కడ ఎవరి మాట వినొద్దు, మనం అన్ని ప్రాక్టికల్ చూడాలి, మనం కూడా ప్రాక్టికల్ ఉండాలి, మన మాట కూడా ప్రాక్టికల్. మిత్రులారా చూడండి, సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. 3వ తారీఖు అక్టోబర్ 2019 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1500 వచ్చింది 3వ తారీఖు అక్టోబర్ 2019. తర్వాత 4, 5, 6 నుంచి నేను రోజు పని చేస్తూనే ఉన్నా, 50 రివార్డ్ పాయింట్స్, నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి, రోజుకు 2 గంటలు రాండి, ఉదయం రాత్రి, ఇదే మన డ్యూటీ. ఆ డ్యూటీ నా డ్యూటీ కాదు, అది వేరే వాళ్ళని కోటీశ్వర్లను చేసే ప్రోగ్రామ్ చేసినాం మనం, కొన్ని రోజులు చేయండి. కానీ దాన్ని సౌతి తల్లి ప్రేమతోటి చూడండి, దీన్ని సొంత తల్లి ప్రేమతోటి చూడండి ఫ్రెండ్స్. ఇకపోయినట్లయితే మరి ఇన్కమ్ ఎంత వచ్చింది, ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్న 3వ తారీఖు కాబట్టి అక్షరాల కనుక మీరు చూసినట్లయితే మిత్రులారా 4,46,వేల 950 ఈ రోజు వరకు నా ఇన్కమ్ మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు యావరేజ్గా నా 3 మంత్స్ ఇన్కమ్ కూడా మీరు చూడొచ్చు మిత్రులారా. 3 నెలల నా ఇన్కమ్, నేను ఇంటి దగ్గర ఉండి పని చేస్తాను, ఇంటి దగ్గర ఉండి నేను ఈ పని చేస్తున్న మిత్రులారా, మీరు కూడా ఇంటి దగ్గర ఉండి పని చేయండి, చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి, మీరు ఎగ్జాంపుల్గా ఉండండి మిత్రులారా. చూడండి, 1,64,000 రూపాయలు అంటే సుమారుగా 51,000 రూపాయలు ఇంటి దగ్గర ఉండి నేను పని చేస్తున్న మిత్రులారా. 50,000 రూపాయలు సంపాదించేటోళ్ళు బయట ఎన్ని గంటలు పని చేస్తారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పే, ఒక 5 సంవత్సరాల టార్గెట్ తీసుకొని పనిచేద్దాం మనం. ఇక్కడ మనం గనక ఒకటి ఈ లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మాండమైనటువంటిది, మనం నిద్రపోయినా కూడా డబ్బులు వస్తాయని చెప్పి. ఎందుకంటే ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరెక్కడ షాపింగ్ చేసుకున్నా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా మనకు డబ్బులు వచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. చూడండి, 9:56:18, 9:53:27, 9:31:29, 9:31:25, 9:15:13, 9:10:41, 9:10:31, 8:55 మిత్రులారా, చాలా ఉంది కానీ సమయాభావంతో ఈ విధంగా మనకు ఎప్పటి వరకు రీఛార్జ్ చేసుకుంటారు వాళ్ళంటే మీకు తెలియదు, నాకు తెలియదు మిత్రులారా. ఇకపోతే మీకు ఇంకొక విషయం చెప్పాను, ఎందుకంటే టీం అనేది చెప్పాను, మరి నిజమేనా? సుమారుగా మిత్రులారా ఇంకొక రిక్రూట్మెంట్ ఇంకొకటి ఉంది, 51,999 మిత్రులారా. ఈ మీటింగ్ అయిపోయేసరికి ఆ ఒక్కటి కూడా కంప్లీట్ అయిపోతుంది, 52,000 దిశగా మనం వెళ్ళిపోయాం. మరి ఒక్కసారి చూడండి మిత్రులారా, నేను 35 మందిని తెచ్చా, అందులో 12 మంది అనేది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అవుతారు. కానీ మిత్రులారా ఇక్కడ చూడండి, మనకు 178 కోట్లు అంటే నేను ఫ్రంట్ లైన్లో 5 మంది అనుకున్నాం, నేను 12 మంది వచ్చారు. ఆ తర్వాత 25 అంటే మిత్రులారా ఇక్కడ 57 మంది అయ్యారు చూడండి. ఆ తర్వాత చూసినట్లయితే 125, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. కానీ ఇప్పుడు 1 ఇయర్ అయిందిగా మిత్రులారా, 1.5 ఇయర్ వరకు నేను పూర్తి చేసేసాను, ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఇక 625 దిశగా వెళ్తా ఉన్నది.
274 ఆల్రెడీ కంప్లీటెడ్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. సత్యమేవ జయతే, సత్యమే చెప్దాము, చేసిందే చెప్తాము, చెప్పిందే చేద్దాం మిత్రులారా. అయితే మన మధ్యలో ఈరోజు మణికంఠ గారు వచ్చేసారు. మణికంఠ గారు వారి యొక్క ఈరోజు 5 ప్రైమ్ వచ్చి అంటే 10 మెట్లలో ఒక మెట్ ఎక్కించిండు సారు. కాబట్టి ఆయనతోటి మనము ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. మణికంఠ గారు వెల్కమ్ సార్. నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మనీ మనీ మార్నింగ్ సార్. మణి సార్ నేను దీంట్లో నాకు అన్నోన్ పర్సన్ ద్వారా వచ్చింది సార్ ఇది ఇన్విటేషను ఎస్ టెలిగ్రామ్ గ్రూప్లో. అయితే ఏంటంటే నేను ప్రైమ్ మెంబర్షిప్ కూడా కొంచెం లేట్గా తీస్తున్నాను. బట్ ఏంటంటే డైలీ అటెండ్ అవుతూ ఉన్నాను ప్రజెంటేషన్ కార్డ్కి. అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ మీరు మీ క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. డైలీ చెప్పడం కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటి వల్ల ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సక్సెస్ అవుతారు సార్. అలాగే నేను లెవెల్ 1 కూడా అచీవ్ చేశాను. లెవెల్ 2 అవన్నీ కూడా అలా కంప్లీట్ అవుతూ ఉంటాయి. తర్వాత లీడర్షిప్ ఇవన్నీ కూడా వాటికి మీ సహకారం ఉంటే కంపల్సరీగా అవుతుంది సార్ అది. కలిసి పని చేద్దాం. అవును సార్. వెరీ గుడ్. ఎలా అనిపించింది అంటే మీకు స్టార్టింగ్ ఎలా అనిపించింది? ఇప్పుడు మీ అంటే అచీవ్మెంట్ నేను తీసుకుంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతకుముందు నేను వేరే చూసాను సార్ ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ వే. బట్ ఏంటంటే అన్ని ప్రొడక్ట్ బేస్ అనమాట. బట్ ఏంటంటే ఇది నెంబర్ 1 సిస్టమ్ సార్ ఇది. మనకి ఇక్కడ ఏ ప్రొడక్ట్ ఉండదు. జస్ట్ ఏంటంటే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడమే. ఆల్రెడీ ఏంటంటే అమెజాన్ ఇది తర్వాత హాట్‌స్టార్ ఇయన్నీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం. బట్ ఏంటంటే అది నార్మల్ టెంపరరీ అంతే. అవును. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం నేను ఆల్రెడీ బయట ఎక్స్‌పీరియన్స్ చూసాననమాట. ఎందుకంటే హాట్‌స్టార్‌లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను. దాంట్లో 1 ఇయర్ వరకే సర్వీస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయిందని చెప్పి కూడా మెసేజ్ వచ్చింది. ఓకే. అలాగే గూగుల్ అమెజాన్ పే ఉంది. అమెజాన్ పే కూడా సేమ్ అవును. అమెజాన్ అది కూడా సేమ్ అనమాట ప్రైమ్ మెంబర్షిప్ కూడా. కానీ ఏంటంటే దీంట్లో మనం ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి లైఫ్ టైమ్ సర్వీస్ ఇస్తుంది కంపెనీ. ప్లస్ క్యాష్ బ్యాక్ అయి కూడా ఇస్తుంది కదా సార్. ఇది నెంబర్ 1 సిస్టమ్ సార్ ఇది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ దీంట్లోకి రావడం. థ్యాంక్ యూ. ఈరోజు హీరో ఆఫ్ ద డే మీరు. అతి త్వరలో మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు. ఎందుకంటే మనకు సిల్వర్ కాయిన్, గోల్డ్, డైమండ్ ఇవి వచ్చింది కాబట్టి ఆర్టీపీ. దాని దిశగా మీరు పనిచేయండి. మీ అందరు ఎంబడి నేనున్నా. మనం కలిసి పని చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. మణికంఠ గారు వెల్కమ్. ఇంకా ఎవరైనా ఏదైనా మిత్రులారా మీరు అడగాలనుకుంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నో ప్రాబ్లం. ఈ రోజు జరిగిన ప్రెజెంటేషన్ పైన మీరు క్లారిటీ తీసుకోవచ్చు. రేపు ఉదయాన మళ్ళీ మనకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది. రేపు మిత్రులారా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. రేపు సిలబస్ ఉండదు మనకు. ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేశారో ప్రాక్టికల్ లైవ్ రేపు ఎఫ్ఏక్యూస్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బ్రహ్మాండంగా క్లోజింగ్ సెషన్ రేపు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఈరోజు మన మధ్యలో 5 ప్రైమ్ అచీవ్ అయినటువంటి మణికంఠ గారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోయస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీ అందరికీ మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ శుభరాత్రి. గుడ్ నైట్.